జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిధుల కొరతతో అల్లాడుతోంది. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీకి ఫండింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో కాంగ్రెస్ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. మరో 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. డిసెంబర్ 18న పార్టీ 138వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేపట్టబోతుంది. దేశంలోని బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు, సమాజంలోని అసమానతలను అధిగమించేందుకు, సంపన్న వర్గాలకు మద్దతుగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా నిలవాలన్న కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు ఇది నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. సంపన్నులపై ఆధారపడితే వారి విధి విధానాలను అనుసరించాల్సిందేనని, స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ కూడా దేశ ప్రజల నుంచే విరాళాలను సేకరించారని గుర్తు చేసింది. और इसी ढंग से महात्मा गांधी जी भी सब लोगों से डोनेशन लेकर ही देश को आजाद कराया है. 18 ఏళ్లు పైబడిన భారతీయులు ఎవరైనా 138 రూపాయలు మొదలు 1380 రూపాయలు, 13,800 ఆపై ఎంతైనా విరాళం ఇవ్వొచ్చని కాంగ్రెస్ తెలిపింది. 138 ఏళ్ల పార్టీ ప్రయాణాన్ని ఇది గుర్తు చేస్తుందని వెల్లడించింది. అయితే గతంలో 1920-21లో మహాత్మా గాంధీ జాతీయోద్యమానికి ఇలాగే ప్రజల నుంచి నిధులను సేకరించారు. ఆ నిధులతో చారిత్రాత్మకమైన తిలక్ స్వరాజ్ ఫండ్ కార్యక్రమం చేపట్టారు. దాని స్ఫూర్తితోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఆన్లైన్ నిధుల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమాన వనరుల పంపిణీ అవకాశాలతో సమృద్ధిగా ఉన్న భారతదేశాన్ని సృష్టించడంలో తమ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.